నమస్కారం. బాపు రమణల చమక్కు టాలీవుడ్ క్లాసిక్. వెండితెరపై వెలిసిన ముత్యాల ముగ్గు. తెలుగు సినీ జగత్తులో సరికొత్త విలనీ ఆవిష్కరణం. మడిసికి గొడ్డుకి తేడా ఏంటో విడమర్చిన దర్పణం. మనిషన్నాక కూసంత కళాపోషణ ఉండాలని చెప్పిన బాపు రమణీయం. ఈ సినీ కళాఖండానికి సరిగ్గా 50 ఏళ్లు. ఈ సందర్భంగా ఈటీవీ సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమం 50 ఏళ్ల ముత్యాల ముగ్గు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. ఉత్తర రామాయణ గాథకు బాపు కుంచే రేఖా చిత్రాలు వేస్తే వాటి చేత మాట్లాడించింది ముళ్లపూడి వెంకటరమణ. ఆ గాథకు అంతర్లీనంగా కుటుంబ వ్యవస్థకు సంబంధించిన కథనల్లారు ముళ్లపూడి వెంకటరమణ గారు. ఆయన మేధోమథనంలో ఉద్భవించిన ఓ సామాజిక సీత వ్యధ ఈ కథ. బాపు రమణల కళాఖండంగా ముత్యాల ముగ్గు సినిమా విడుదలై ఊహించని రీతిలో ఘన విజయాన్ని సాధించింది. ఈ కథకి కూసంత కళాపోసన, కూసంతేంటి బానే కళాపోసన చేసి సాంఘికంలో అదేనేవో పెద్ద సినిమా కథగా చేసినారు. హలో 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 ఏంటి దున్నాదం గారు, గాలి ఎలా మళ్ళింది? భలే వారే, మన గాలెప్పుడు ఇటే. సినిమా కదా చెప్పకండి. ఎంత మాట, తమరి సలహాలేందే సూర్యచంద్రులే కదలరే. నాగోటి వాడంత ఎవరయ్యా మీరు? రామాయణ గాథలో సీతమ్మ మీద నింద పడ్డంలాగే ఈ సినిమా కథానాయకి లక్ష్మి మీద కూడా ఒక నింద పడుతుంది. ఒక రజకుడు వేసిన నిందకు కుమిలిపోయిన శ్రీరాముడిలా శ్రీధర్ తన భార్యను పుట్టింటికి పంపించి వేస్తాడు. కాపురాలు కూల్చే ఓ కాంట్రాక్టర్ భార్యాభర్తల మధ్య చిచ్చులు పెట్టే పని నుంచి హత్యల వరకు కాంట్రాక్టు పద్ధతిన కుట్రలు చేసే సదరు కాంట్రాక్టర్ రామాయణ గాథలోని రావణాసుర క్యారెక్టర్ లాంటిదన్నమాట. ఆత్మాభిమానంతో బయటకొచ్చిన లక్ష్మి పుట్టింటికి వెళ్లకుండా ఒక పూజారి ఇంట్లో ఆశ్రయం పొందుతుంది. అచ్చం వాల్మీకి ఆశ్రమంలో సీతమ్మ ఆశ్రయం పొందినట్లుగా. ముని ఆశ్రమంలో లవకుశులను కన్నట్టే పూజారి ఇంట్లో ఆశ్రయం పొందిన లక్ష్మి కూడా రాము శాంత అనే కవలలను కంటుంది. రాము శాంతలు తమ తల్లిదండ్రులైన లక్ష్మీ శ్రీధర్లను ఏకం చేసి కథను సుఖాంతం చేస్తారు. ఇది ఉత్తర రామాయణ గాథకు లేటెస్ట్ సోషలైజేషన్ అయిన ముత్యాల ముగ్గు కథా కమామిషు, స్టోరీ లైన్ అండ్ స్క్రీన్ ప్లే. మొదటి రోజు కలెక్షన్లే లేని సినిమా ఆ నోట ఈ నోట మౌత్ టాక్ పబ్లిసిటీతో శతదినోత్సవ సినిమాగా బంపర్ హిట్ అయింది. సినిమా డైలాగుల క్యాసెట్లు అమ్మకం అనే ఆనవాయితీ ఈ సినిమా నుంచే మొదలైంది. అబ్బా సెక్రటరీ, ఎప్పుడు పనులు బిగినెస్సేనా? పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి ఆ పెచ్చక్షనారాయుడు సేవ చేసుకోవద్దు. ఎస్ సార్. ఎస్ సార్ కాదు, కళ్ళెట్టుకు చూడు. పైనేదో మడ్ర జరిగినట్లేదు ఆకాశంలో. సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. అద్భుతం సార్. మడిసన్నా కాసింత కళాకోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది? ఎస్ సార్. మీరు సార్ చూసారేనేస్తే మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయి. సరేలేదు, యాదవ న్యూసెన్స్. లక్షల్లో మాత్రమే ఖర్చు పెట్టి తీసిన సినిమాకి కోట్ల రూపాయల కలెక్షన్స్తో బాక్సాఫీస్ బాక్సులు నిండాయి. రామాయణ గాథ వంటి ఇతివృత్తంతో క్లాస్ని, రావు గోపాలరావు వదిలిన డైలాగుల ద్వారా మాస్ని ఆకర్షించిన సినిమాగా సినీ విమర్శకులు ఈ చిత్రం గురించి చెబుతారు. పొద్దాత్మాను తిందొంగుంటే ఇక గొడ్డుకి మడిసికి తేడా ఏటుంటదండి? ఓ ఆట ఓ పాట. నా మటుకు నాకు కళ అంటే వల్లమాలిన పేణం అండి. అంచేతే డ్యామ్స్ కోసం సెపరేషన్ గా ఓ డిపార్ట్మెంటే పెట్టేశాను.
నిజ జీవితంలో జరగని రూపం ద్వారా ఒక సత్యాన్ని చెప్పడమే కళ. ఈ సూత్రీకరణ ముత్యాల ముగ్గు సినిమాకు చాలా చక్కగా వర్తిస్తుంది. బాపు గీతలు గీస్తాడు, రమణ ఆ గీతలకు మాటలు రాస్తాడు. ఈ స్నేహితులిద్దరూ 50 ఏళ్ల క్రితం వెండితెర వాకిట వేసిన అందమైన ముగ్గే ఈ ముత్యాల ముగ్గు. అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకునేంతగా ఆడింది అంటే ఈ సినిమా అంతగా ప్రేక్షకుల్ని అలరించింది అని అర్థం. మంచి సాహిత్యం, మంచి సంగీతం, మంచి దృశ్యం కలిస్తే మంచి సినిమా అవుతుందని దాదాపు సినీ క్రిటిక్స్ అందరూ చెబుతారు. మంచి సాహిత్యం అంటే ఇందులోని కథ, తరతరాలుగా విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే రామాయణ గాథను పోలిన కథ, మంచి సాహిత్యమున్న పాటలను ఆరుద్ర సి నారాయణ రెడ్డి, గుంటూరు శేషేంద్ర శర్మలు రాశారు. ఆ పాటలకు కెవి మహదేవన్ సంగీతం అందించారు. ముంగిట వేసిన ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మడి, ముత్యాల ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మడి, ముంగిట వేసిన ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మడి, ముత్యాల ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మడి. బాపు దర్శకత్వం, ఈశాన్ ఆర్య కెమెరా పనితనం సినిమాను మంచి దృశ్య కావ్యంగా మలిచాయి. కథ, సన్నివేశం, ఆ సన్నివేశాల కూర్పు, ఆకు వక్క సున్నంలా చక్కని కాంబినేషన్లో ఈ సినిమాలోని సీన్లు తాంబూలంలా పండాయి. మా అమ్మ చెప్పేది, తమలపాకు వక్క పలుకు తాంబూలంగా కలిసిపోయాక ఇక వాటిని దేవుడు కూడా విడదీయలేడని. ఇది ఆకు, ఇది వక్క అన్న మాటే ఉండదు. ఓరుగల్లు రామప్ప, బాపు బొమ్మ, సంగీతమ్మ, కుందనాల పదహారణాల తెలుగింటి కొమ్మ. మద్రాసులో ఈ సినిమాకు హీరోయిన్ అన్వేషణ కొనసాగిస్తున్న సమయంలో చారడేసి కళ్లున్న సంగీత తారసపడింది. వెంటనే మేకప్ టెస్ట్ చేయించి క్యారెక్టర్కి బాగా సూట్ అవడంతో ముత్యాల ముగ్గు చిత్రానికి హీరోయిన్గా సంగీతను ఎంపిక చేసుకున్నారు బాపుగారు. సాధారణంగా బాపుగారి హీరోయిన్ అంటే తెలుగు సినిమాలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు స్థానం ఉంటుంది. అలా సంగీత గారు బాపుగారి కుంచెలో ప్రకటించిన కడగంట తరుణి రమణి. ఎంత పెద్ద కళ్ళు, మూసినా బాగానే ఉన్నాయి. సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నాం. అదే నా పేరు. నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఇటువంటి అవకాశం దొరుకుతుంది అనుకుంటాను. ఆ విధంగా చూస్తే నేను చాలా 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 అదృష్టవంతురాలి. ఫస్ట్ పిక్చర్లోనే నేను ఈ ముత్యాల ముగ్గు సినిమాకి ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నాను, నంది అవార్డు కూడా తీసుకున్నాను. అలాగే నియర్లీ 1 సంవత్సరం ఆడింది ఈ సినిమా. అన్నిటికంటే విశేషం ఏంటంటే సంగీతని ముత్యాల ముగ్గు సంగీత, నా ఇంటి పేరుని మార్చేసిన చిత్రం ముత్యాల ముగ్గు. ఇక హీరో విషయానికొస్తే ఆ రోజుల్లో నటుడిగా అంత పెద్దగా గుర్తింపు లేని ఒక సాధారణ ఆర్టిస్ట్ అయిన శ్రీధర్ అనే యువకుణ్ణి ఈ సినిమాకి హీరోగా ఎంపిక చేసుకున్నారు. పరిశ్రమలో స్టార్ వాల్యూ లేదు, అన్ని కొత్త మొహాలు, పైగా సినిమాలో ఒక్కరికి కూడా మేకప్ లేకుండా నామమాత్రపు టచెస్ ఇస్తూ షూట్ ఏ ధైర్యంతో చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఆడినట్టే అని సినీ ప్రముఖులు పెదవి విరిచేశారు. అలా పెదవి విరిచిన వారే నిబిడాశ్చర్యంతో ముత్యాల ముగ్గు విజయ పరంపరను అంగీకరించక తప్పలేదు. అయినా ఈ డొనేషన్ పెళ్లిళ్ళు వద్దురా అని నేను చెప్తూనే ఉన్నా. అదే పాపిష్టి డబ్బు, ఏ పాపాలు కడుక్కుంటూ ఎవరే దానాలు చేస్తారో ఎవరికెరుక. అస్తలాంటిలా బెడిసి కొట్టింది. బాబాయ్ ఏమిటో మాటలు. మంత్రాలు చదవండి. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ 1975 జనవరి 17న హైదరాబాద్లోని సారథి స్టూడియోలో తీయాలనుకున్నారు. కానీ అక్కడ షూటింగులతో బిజీగా ఉండడంతో హైదరాబాద్లో రాక్యాజిల్ హోటల్లో విలన్ ఇంటికి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించారు. మనం అనుకున్న పని అయిపోయింది కదా, సావుకారు సొమ్మిచ్చాడా? ఎస్ సార్. బతికుండగా డబ్బు ఇవ్వలేకపోయాడు, పాపం సచ్చి రుణం తీర్చుకున్నాడా ఆ నారాయణ. ఇదేటి సొమ్ము తక్కువ ఉన్నది. కొంచెం అనుకోని ఇబ్బంది వచ్చి తీసుకున్నాను, సాయంకాలం సర్దేస్తాను.
ఆ ముక్క నేను లెక్కెట్టుకోక ముందు చెప్పాల. అసలు నేను లెక్కే పెట్టనని ఎదవాలోచన తప్పు కాదు. ఇక్కీలో పడుకోబెట్టాక జమీందార్ ఇంటి షూటింగ్ హైదరాబాద్లోని జ్ఞాన్బాగ్ ప్యాలెస్లో చిత్రీకరణ జరుపుకుంది. ఈ ప్యాలెస్ ప్రఖ్యాత తెలుగు యుగకవి, విమర్శకుడు, సాహితీ దురంధరుడు శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ, ఆయన భార్య ఇందిరాదేవిది. అవుట్డోర్ షూటింగ్ ముఖ్యంగా కోనసీమ ఆత్రేయపురం మండలం దగ్గర పులిదిండి గ్రామంలో గోదావరి తీరాన జరిగింది. తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన సరికొత్త విలనీ ముత్యాల బుగ్గులోని కాంట్రాక్టరు. ఈ సినిమాలో పాటల కంటే డైలాగులకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు. సాధారణ సినీ విలన్ కంటే భిన్నమైన విలన్ను ఎందుకు చూపించకూడదు అని ముళ్లపూడి వెంకటరమణ గారు అన్నారు. బాపుగారు తన ఊహల క్యాన్వాస్పై ఒక విలక్షణమైన మోడ్రన్ యుగానికి చెందిన సహజ విలన్ని తన రేఖలతో రూపుకట్టారు. అంతే, కాంట్రాక్టర్ అనే రావు గోపాలరావు పాత్ర రూపుదిద్దుకుంది. ముత్యాల ముగ్గు బాపు రమణల నిర్మాణ ప్రతిభకు ఒక మైలురాయి అయితే, రావు గోపాలరావుకు ఒక కలికితురాయి. ఈ శవాన్ని ఆడి మామగారు పక్కలో పడుకోబెట్టి వాళ్ళిద్దరి మధ్య ఆశ కదన్నాగా సార్. అదేనో ఆ డిఫరెన్స్లు ఉన్నాయి గనకే ఈనాడు పక్కలో తొంగోబెట్టి పోలీసులకు ఫోన్ కొట్టు ఆళ్ళు చూసుకుంటారు. మనం సరదాగా అలా షికారినట్టెళ్ళి పరామర్శ చేసి రావచ్చు. సిల్క్ లాల్చి, ఉత్తరీయం, పంచకట్టు, ఫ్రెంచ్ కటింగ్ మీసాలతో ఓ మోతుబరి ఆసామీలా కనిపిస్తూ వెన్నపూసిన కత్తిలాంటి విలని అద్భుతంగా పోషించారు. ముఖ్యంగా గోదావరి యాసలో పలికే రావు గోపాలరావు డైలాగులతోనే సినిమా 100 రోజుల పండుగ చేసుకుంది అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా విజయంతో గోపాలరావు స్టార్డమ్ ఆకాశాన్నంటింది. సోమరాజు గారు అలా గజగజలాడిపోతున్నారు. ఇంకా నేను ఎవరినో చూస్తున్నాను, తుంట్రనో కూరనో అనుకోగలరు. కాకపోతే ఇలా అర్థమైన కార్లు కాంపౌండ్ లో దొరబడితే కొంపలు మునిపు. కొంపలు ముంచడమే కదండి మన కాంట్రాక్ట్. పెద్ద కొంపే, ఖర్చు పెంచొచ్చు. ఈ నాగరిక యుగపు విలనిజాన్ని ఎక్స్పోజ్ చేయడానికి అతిశయోక్తి అలంకారంలో డైలాగులు ముళ్లపూడి వారి కలం రాయడం, బాపుగారి దర్శకత్వం దాన్ని సన్నివేశంగా రూపుకట్టేయడం అలవోకగా జరిగిపోయాయి ఈ సినిమాలు. అటువంటి అతిశయోక్తి అలంకార ప్రక్రియలో రావు గోపాలరావు, మాడా వెంకటేశ్వరరావుల సన్నివేశం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. కాంట్రాక్టర్ చేసే దగుల్బాజీ పనులకు మెనూ ప్రకారం రేట్లు చెప్పడం ప్రేక్షకుల్లో మంచి రక్తి కట్టింది. మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే ఓ కాలు తీయించేస్తానండి. నాదే మంద కాదండి, ఒకడదే. కాలు కాదండి, మట్టరీ చేయించేసామనుకోండి, ఎంత అవుద్ది? అంతేనా? అంతేనంటే ఇంకా బోల్డ్ అనే విషయాలు ఉన్నాయండి. ముందు దీని రేటు తేల్చండి. సెపరేషన్కి ఎంత అవుద్ది, కాలేజ్ సీట్కి ఎంత అవుద్ది, ప్రెసిడెంట్ సీట్కి ఎంత అవుద్ది, మర్డర్కి ఎంత అవుద్ది, మర్డర్కి కాలేజ్ సీట్కి ఎంత అవుద్ది, కాలేజ్ సీట్కి సెపరేషన్కి మర్డర్కి ఎంత అవుద్ది, మొత్తం హోల్సేల్ ఎంత అవుద్ది, కన్సెషన్ ఏమనుందా? అద్భుత కథకు అమోఘమైన దృశ్యం జతకలిస్తే, ఆ జోడీకి సంగీతం తోడైతే అది ముత్యాల ముగ్గవుతుంది. రసాస్వాదన అనే సింహాసనంపై ప్రేక్షకులను కూర్చోబెట్టినట్లవుతుంది. ముత్యాల ముగ్గులో పాటలన్నీ పడవెక్కి ప్రయాణిస్తాయి. చలాగ్గా సాగిపోతూ ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతాయి. సినిమా కథకు అనుగుణంగా పాటలుంటాయి. ఏ పాట అసందర్భంగా ఉండదు. ఆరుద్ర రాసిన ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు పాట రామకృష్ణ గొంతులో ఎంతో అందంగా ఒదిగింది. ఒదిగి ఒదిగి కూచుంది విడియపడే వయ్యారం, ముడుచుకొనే కొలది మరి మిడిసి పడే సింగారం, సోయగాల విల్దులకై వేయి కనులు కావాలి. ఏదో అన్నది ఏ మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఆయనే రాసిన స్వరశారద సుశీలమ్మ పాడిన ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ అన్న ఒక్క పాట కోసం ప్రేక్షకులు, రసజ్ఞులు, శ్రోతలు, భాష్యేతరులు బ్రహ్మరథం పట్టారు. ఈనాటికి స్త్రీల నోట ఈ పాట వినిపించడం ఓ విశేషం. పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్దు
సి నారాయణ రెడ్డి తెలంగాణ జానపదం నుంచి స్వీకరించి రాసిన గోగులు పూచే ఓ లచ్చ గుమ్మాడి పాట కొత్త దంపతుల ముచ్చట్ల మీద చిత్రీకరణ జరుపుకొని మనోహరంగా సాగుతుంది. పొద్దు పొడిచే ఓ లచ్చ గుమ్మాడి, పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే ఓ లచ్చ గుమ్మాడి. పొద్దు పొడిచే ఓ లచ్చ గుమ్మాడి, పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే ఓ లచ్చ గుమ్మాడి. పొద్దు కాదది నీ ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే సుమా, వెలుగును కావవి నీ పాదాలకు అలదిన పారాణి జిలుగులే సుమా. ఇక హలం మీద తీసిన ఎంతటి రసికుడవో తెలిసెరా అచ్చ తెనుగు శృంగారాన్ని పంచింది. రసికుడవో తెలిసెరా, నీ వింతలు ఎంతలు ఎంతలై కౌవింతలై మరులలికెరా, ఎంతటి రసికుడవో తెలిసెరా. అనుమానంతో వెళ్లగొట్టబడ్డ లక్ష్మి పూజారి ఇంట తలదాచుకుని ఉన్న సందర్భంలో ఆమె మనసు పడే వేదనకు అక్షర రూపం గుంటూరు శేషేంద్ర శర్మ గారి పాట నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. కన్నుల్లో నీరు తుడిచి కమ్మని కథ చెప్పింది. ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల్ని కదిలించిన పాటిది. గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప కవి అయినా సినిమాలకు పాటలు రాయరు. కాని ముత్యాల ముగ్గు కోసం మొదటి చివరి పాట రాశారు ఆయన. అందులో తరలి వెళ్లిపోయిన భర్తను నావతో పోల్చి రేవు బావురుమంటోంది అని నావకు చెప్పండి అని కథానాయిక చేత అనిపించడం శేషేంద్ర శర్మ కవితా గాఢతకు నిదర్శనం. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కలగిచ్చింది. అన్నట్లు ఈ సినిమాలో మంగళంపల్లి పాడిన శ్రీరామ జయరామ సీతారామ పాట కూడా ఉంది. శ్రీరామ జయ రామ సీతారామ. లక్ష్మీ శ్రీధర్లు అనురాగం ఆప్యాయతలతో ప్రేమగా ఉండే సన్నివేశానికి వీణుల విందైన నేపథ్య సంగీతంగా ప్రముఖ కళాకారులు సజాద్ హుస్సేన్ గారి మాండలియన్ రాగస్రవంతి దృశ్యాన్ని ప్రేక్షకుల హృదయపీఠంపై సుతారమైన ప్రభావాన్ని పడవేస్తుంది. ఈ సినిమాని గొప్ప కుటుంబ కథా చిత్రం అనేదానికన్నా కళాఖండం అంటే సరిగ్గా ఉంటుంది. అంతగా పాటలు, సంభాషణలు, హాస్యం అన్నింటినీ తూకం వేసి సమంగా పండించారు. వాస్తవ పాత్రల మధ్య పౌరాణిక పాత్రలు కూడా అభినయించడం ఈ సినిమాలో మరో విశేషం. సోషియో ఫ్యాంటసీగా ఉపయోగించిన ఆంజనేయ స్వామి పాత్ర, కోతి కరిచిన జోగినాథం పాత్రలో అల్లు రామలింగయ్య నటన కథను శక్తివంతంగా నడిపేందుకు తోడ్పడ్డాయి. తమ తల్లిదండ్రులను కలపాలని లవకుశల్లాగా బయలుదేరిన శాంతారాములతో శాంతకు మాత్రమే కనపడే పాత్ర ఆంజనేయ స్వామి. తెలుగు సినిమా ఆంజనేయ స్వామిగా ఆర్జా జనార్దన్ రావు గారు స్పెషల్ అట్రాక్షన్గా ఈ చిత్రంలో నిలిచారు. అలాగే పైకెగిరి లంకలో ఇళ్ళన్ని నా తోకతో కాల్చి పారేశాను. మరి నీ తోక మండలేదు? లేదు, సీతమ్మ తల్లి దీవించిందిగా. స్వామి స్వామి, మా నాన్న బాగానే ఉన్నాడమ్మా. చేసిన పాపపు పనులకు ప్రాయశ్చిత్తం ఎలా ఉంటుందో ఊహాత్మకంగా ఉండే అంశానికి దృశ్య రూపమే కోతి కరిచిన జోగినాథం పాత్ర చిత్రణ. కేవలం ఆ ఒక్క కీలక సన్నివేశంలో అల్లు రామలింగయ్య గారి నటనావిష్కరణ నభూతో నభవిష్యత్ అన్న చందంగా నిలిచింది. సెటైరికల్ పంచ్ డైలాగ్స్, మేనరిజమ్స్, హాస్యంతో కూడిన విలనిజం ఆయన సొత్తు. ముఖ్యంగా కోతి కరిచిన తర్వాత అల్లు రామలింగయ్య గారి నటన విస్మయపరిచేలా ఉంటుంది. దేవుడి నగలు దొరికాయా? సినిమాలో మరో విచిత్రమైన చిత్రీకరణ మధ్యల వాళ్ల పాత్రలు. విలన్ కాంట్రాక్టర్ ఈ ఇద్దరిని వెంటబెట్టుకుని ఎవరైనా
తనను అతిగా పొగుడుతూ ఉంటే మధ్యలో వాయించే క్రియేటివిటీ భజన పరులను ఇండైరెక్ట్ గా సింబాలిక్ రిప్రజెంటేషన్ గా సూచించడం బాపు రమణల అత్యద్భుత అసమాన ప్రతిభా పాటవానికి మచ్చుతునక. పొగట్టంటే అసహించుకునే గొప్పతనం తమరొక్కరిలోనే ఉంది ఈ భూమి మీద. అమ్మమ్మ ఏ పొగండి బాబు, అసలు ఇది పొగట్ట కాదు, ఉన్న మాటే అన్నాను. బుద్ధొచ్చింది బాబు, బుద్ధొచ్చింది. ఇన్ని కళాత్మక సన్నివేశాల జాజరా, బాపు రమణల అద్భుత చిత్రీకరణ, మాస్ని క్లాస్ని సమంగా వినోదింపజేసిన చిత్రరాజం ముత్యాల ముగ్గు. నాన్న వాళ్ళకి రామాయణం అంటే విపరీతాన్ని పిచ్చి. 22 రామాయణాలు చదివారు. కపాలీశ్వర టెంపుల్ మెట్ల మీద అక్కడ కూర్చుని బాపుగారితో పంచుకుంటూ ఇద్దరికీ రాముడు అంటే అపారమైన భక్తి, నమ్మకం అండ్ ఇష్టం ఏర్పడింది అన్నమాట. చాలా సినిమాలు రామాయణం ఇన్స్పిరేషన్తో చేసినవే. అందులో ఒకటి ముఖ్యమైనది ముత్యాల ముగ్గు సాంఘికంలో తీసినట్లు బెస్ట్ లవకుశ కథతో తీసిందన్నమాట. విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నం ఈ 5 సెంటర్లలో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న చిన్న చిత్రంగా రికార్డు సాధించింది ముత్యాల ముగ్గు. తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా 1975 జాతీయ చలనచిత్ర పురస్కారం ముత్యాల ముగ్గు సినిమాకు లభించింది. ఛాయాచిత్ర దర్శకుడు ఇషాన్ ఆర్యాకి ఉత్తమ సినిమాటోగ్రఫీ జాతీయ చలనచిత్ర అవార్డు వరించింది. రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డుగా రజతనంది పురస్కారాన్ని ముత్యాల ముగ్గు నిర్మాత ఎంవిఎల్ నరసింహారావు అందుకున్నారు. బాపు దర్శకత్వం, ముళ్లపూడి వెంకటరమణ మాటలు, ఇషాన్ ఆర్య ఛాయాగ్రహణం, కోనసీమ అందాలు, గోదావరి జిల్లా మాండలిక యాసతో కూడిన రసవత్తర సంభాషణలు అన్నీ కలగలిసి ఈ చిత్రాన్ని ఒక మేలిమి ముత్యంగా తెలుగువారికి అందించాయి. సినీ చరిత్రలో దిక్సూచిగా, దృశ్యకావ్యంగా సాక్షాత్కరింపజేసింది ఈ చిత్రం. ఈ 50 ఏళ్లే కాదు, మరో 50 ఏళ్లకి ముత్యాల ముగ్గు నూతన తరం కళాకారులకు, దర్శకులకి ఒక టెక్స్ట్ బుక్. శ్రీరామ జయ రామ సీతారామ, శ్రీరామ జయ రామ సీతారామ, కారుణ్య రామ కమనీయ నామ, కారుణ్య రామ కమనీయ నామ, శ్రీరామ జయ రామ సీతారామ. నీ దివ్య నామం మధురాతి మధురం, నేనెన్న తరమా నీ నామ మహిమ, కారుణ్య రామ కమనీయ నామ, శ్రీరామ జయ రామ సీతారామ.